మనకన్నా అదృష్టవంతులు ఎవరు? 1940, 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మనకోమే. వీధుల్లో ఆటలాడి నేర్చుకున్నది మనదే చివరితరం. పోలీస్ వాళ్లని నిక్కర్లలో చూసిన తరము మనదే. స్కూల్కి నడుచుకుంటూ మధ్యలో స్నేహితులని కలుపుకుని వారితో నడుస్తూ వెళ్లిన వాళ్లం కూడా మనమే. సైకిళ్ల మీద వచ్చేవాళ్లు స్కూళ్లలో టీకాలు ఇప్పించుకున్న తరము మనదే. మనమే మొదటగా వీడియో గేములు ఆడటం, కార్టూన్స్ని రంగులలో చూడటం, అమ్యూజ్మెంట్ పార్కులకి వెళ్లటం, రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసిన వాళ్లం. అలాగే వాక్మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్లం. వీసీఆర్ని ఎలా వాడాలో తెలుసుకొని వాడిన తరం మనదే. అలాగే కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్తో రోజులని వెళ్లదీశాం. సైకిళ్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే. మన వద్ద ఫోన్స్ లేకుండా అందరితో టచ్లో ఉండేవాళ్లం. స్కూల్కి కాళ్లకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా మామూలు బట్టలతో వెళ్లిన వాళ్లం మనమే. ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్లలేరు. స్కూల్లో బెత్తంతో దెబ్బలు తినేవాళ్లం. స్నేహితుల మధ్య కాకి ఎంగిలి చేసుకుని ఎన్నో తినుబండారాలు పంచుకునేవాళ్లం మనమే. ఎవరు ఆస్తులు అంతస్తులు చూడకుండా స్కూల్కి వెళ్లేవాళ్లం. చెరువు గట్ల వెంట కాలవల్లో స్నానాలు చేసేవాళ్లం మనమే. జాతరలలో దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్లం. సాయంత్రం వేళ ఉప్పుడు బేరలు, అష్టచెమ్మ, వెన్నెల కుప్పలు ఆడిన తరము మనదే. శుక్రవారం సాయంత్రం చిత్రలహరి కోసం ముందుగానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరము మనదే. ఆదివారం ఉదయం 9కి పనులు తప్పించుకొని మహాభారతము, రామాయణం, శ్రీకృష్ణ చూసిన తరము మనదే. ఉషశ్రీగారి భారత రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే. అమ్మ ఇచ్చిన 10 పైసల్ని అపురూపంగా చూసుకున్న ఘనత మనదే. ఆదివారం 1 గంట అద్దె సైకిల్ కోసం 2 గంటలు వేచి ఉన్నది మనమే. పలకలని వాడిన ఆఖరి తరం కూడా మనదే. రూపాయికు థియేటర్లో సినిమా చూడడానికి 2 కిలోమీటర్లు నడిచిన కాలం. గొడుగులు లేక సంచులని కప్పుకొని బడికిపోయిన కాలం మనమే. అమ్మ 5 పైసలిస్తే బఠానీలు తిన్నది మనమే. గోర్లపైన కొంగ గోరు గుర్తులు చువ్వాట, సిర్రగోనె ఆట, కోతి కొమ్మ, అష్టచెమ్మ ఆడిన తరము మనదే. క్యాలిక్యులేటర్స్ వాడకుండా లెక్కలని, కనీసం 20 ఫోన్ నంబర్స్ని గుర్తుంచుకున్న తరము మనదే. ఉత్తరాలని వ్రాసుకొని అందుకున్న తరము మనదే. మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్స్, MP3, ఐప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ లేకుండా అంతులేని ఆనందాన్ని పొందాం. మన పిల్లలకు అవి తెలియదు, మన పెద్దలకు ఇవి తెలియవు. కానీ మనం అవి ఇవి చూశాం. ఆ ఆనందం మరెన్నడూ తిరిగి రాదు కదూ. మీకు ఈ వీడియో నచ్చితే మీ అనుభవాలను కామెంట్ చేయండి.